ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రచారం అద్భుతంగా ప్రభావాన్ని చూపింది. ఆయన కేవలం కొద్ది గంటల పాటు మాత్రమే ప్రచారం చేసినా ఆయన ప్రసంగాలు ఢిల్లీ ప్రజల హృదయాలను హత్తుకున్నాయి. చంద్రబాబు చెప్పిన మాటలు, మోదీ నాయకత్వంపై ఆయన ఉంచిన విశ్వాసం ప్రజలను ఆకట్టుకుంటోంది. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారంటూ, దేశ అభివృద్ధికి ఆయన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు ఉద్ఘాటించారు. ఓట్ల లెక్కింపులో చంద్రబాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. షహరాబాద్, షాదారా, విశ్వాస్నగర్, సంగం విహార్, సహద్రా ప్రాంతాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. ముఖ్యంగా సహద్రాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అయితే చంద్రబాబు ప్రసంగంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, కేజ్రీవాల్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు. ప్రజాధనం దుర్వినియోగం, అద్దాల భవంతులు కట్టుకున్న పాలకులను ప్రజలు తిరస్కరించాలనే పిలుపును ఆయనిచ్చారు. అదేవిధంగా గతంలో ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్లు కట్టుకున్న వారిని ప్రజలు తిరస్కరించినట్లుగానే ఇక్కడ కూడా అవినీతి పాలకులను ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని చెప్పారు. ఇక ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ బలంగా ముందంజలోకి రావడం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఆయన పిలుపుతో తెలుగు ఓటర్లు బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు సంబరంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు మాటకు విలువ ఇచ్చి మోదీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ఓట్లేశారు. టీడీపీ నాయకుల అభిప్రాయం ప్రకారం చంద్రబాబు ప్రసంగానికి వచ్చిన స్పందన టీడీపీ భవిష్యత్తుకు సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మరిన్నేళ్ల పాటు చంద్రబాబు మాట ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తుందంటూ వారు భావిస్తున్నారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అర్థమవుతోంది.